పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈ రోజు ఎంతో ఉన్నతమైన అభివృద్ధి సాధించడం పట్ల మహిళా డాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతున్నామని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ మహిళలే ముందంజలో ఉన్నారని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకులో ఇక్కడ ఉన్నాం మనము. అంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన తణుకులో ఇక్కడ ప్రముఖ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళలకు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మేడం? తణుకు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ కమిటీ మెంబర్గా నేను మీ డాక్టర్ ఆయిషా ఖాన్ మన తణుకు కాన్స్టిట్యువెన్సీలో ఉన్న అందరు లేడీస్కి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చెప్పుకుంటున్నాను. సో ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నది మనం చేసుకుంటూనే ఉంటాము, కానీ ఈ సంవత్సరం అన్నది చాలా స్పెషల్. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అన్నది మారింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ప్రో ఉమెన్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. సో ఆడవాళ్ళకి చూస్తే మీరు స్త్రీ శక్తి అని చెప్పేసి ఫ్రీ బస్ ట్రావెల్స్ ఇవ్వటం, దీపం అని చెప్పేసి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటము, తల్లికి వందనం అని పిల్లలకి చదువుల కోసం డబ్బులు ఇవ్వటం, అదే కాకుండా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అని చెప్పేసి 1,00,000 ఆడవాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ అంటే బిజినెస్ చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం, లేదంటే సబ్సిడీస్లో మీకు లోన్స్ అందించడం అన్నది చాలా ఈ గవర్నమెంట్లో చాలా వరకు జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకొని మన ఆడవాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలి. అండ్ మనం ఇల్లు మన సొసైటీయే చక్కబెట్టడం కాకుండా మనం మన దేశాన్ని, మన ప్రజల్ని, మన కమ్యూనిటీని కూడా మనం చక్కబెట్టుకోవాలి, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. సో యాజ్ ఎ డాక్టర్ ఉట్టి డెవలప్మెంటే కాదు, ఇవన్నీ మనం చేయగలగాలి అంటే మన హెల్త్ ఫిజికల్గా కూడా మనం హెల్తీగా ఉండాలి. సో మీరు డైట్ మీద, స్లీప్ మీద, ఎక్సర్సైజ్ మీద, మీ ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. 4వది మీరు సురక్షితంగా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ శక్తి యాప్ అని ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడున్నా సరే, మీ ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, అక్కడున్న SOS బటన్ నొక్కితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మీ పోలీస్ ఆఫీసర్లు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. సో మీరు జీవితంలో ఏమైనా సాధించాలి అనుకుంటే ముందు మీరు హెల్త్, మీ సేఫ్టీ గురించి ఆలోచించండి. మీరు బాగుంటే మీ చుట్టుపక్కల అందరూ బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు, మన టౌన్ బాగుంటుంది, అండ్ మన స్టేట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం అందరం కలిసి కృషి చేద్దాం, పని చేద్దాం, ఒకరితో మనం ఎదుగుదాము, మనతో పాటు ఉన్న ఆడవాళ్ళని కూడా మనం ఎదిగేలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం. సో ఫైనల్గా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి అమ్మా, మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏ విధంగా మహిళలకి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నా తోటి మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఈ రకంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే దీని వెనకాల ఎంతోమంది మహిళల శ్రమ ఉందండి. మేమంతా ఈ రకంగా ఈ స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడడం వెనక చాలామంది మహిళల వారు రక్తం చిందించారు. ఇంతకుముందు మహిళలు ఓన్లీ వంటకే పరిమితం అయ్యేవారు, కానీ ఈరోజు వాళ్ళంతా బయటకు వచ్చి అన్ని రంగాల్లో, క్రీడారంగం అవుతాయి ఏమనండి, సినిమా రంగం ఏమంటే ఏమండి, రాజకీయ రంగాల్లో అవుతాయి ఏమండి, వారి ప్రతిభను కనబర్చి ముందుకొచ్చారు. దీనికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి ముందు నా నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే స్త్రీ ఆర్థికంగా ముందుకు ఉంటే అన్ని రంగాల్లోని ఆ విధంగా ముందుకు వెళ్తారు అని చెప్పేసి మహిళలకు ముందు ఆస్తి హక్కులో వాటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. ఆ రకంగా అందరూ ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా పక్షపాతి అండి. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వతంత్రంగా ఎదగాలి అని చెప్పి డ్వాక్రా స్టార్ట్ చేశారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతోమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు స్థాపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదగడం జరిగిందండి. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళు వేస్తున్నారు. ఈ విధంగా కూడా ఆర్థిక భరోసా ఇస్తున్నారు. ఈ విధంగా మహిళలకు ఎన్నో రంగాల్లో ఆయన వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా
మా నియోజకవర్గంలో ముందుగా చెప్పాలంటే ఆర్మల్లి రాధాకృష్ణ గారు మహిళల పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారండి. వారందరికీ కూడా మమ్మల్ని అందరినీ ముందుంచి నడిపిస్తారు. అటువంటి ఆయన రాధాకృష్ణ గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరపున మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు. ఇప్పుడు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా విధంగా ఎదురు తీసుకెళ్తుంది అంటున్నారు. ఆ విధంగా మీరు ఏ విధంగా బెనిఫిట్స్ అయినా పొంది ఉంటారా? ముందుగా తణుకు నియోజకవర్గ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముందుగా మనం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన ఐక్యరాజ్య సమితి మహిళలను ఉద్దేశించి ఒక థీమ్ అనేది ఇస్తుందండి. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్ వచ్చి గివ్ టు గెయిన్, అంటే మనం ఇవ్వడం ద్వారా మనం ఏ విధంగా పొందవచ్చు అనేది ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి థీమ్గా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు మోడీ గారు కానీ అందరూ కూడా మహిళలు ముందుకు రావాలి, మహిళలు వంటిల్ని వదిలి ముందుకు రావాలి, అన్ని పాత్రల్లోనూ అందరూ ముందంజలో ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన తణుకు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మల్లి రాధాకృష్ణ గారు కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా అంటే చాలా ఉత్సాహంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది. అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ చాలా పథకాలు గవర్నమెంట్ చాలా అమల్లోకి వచ్చాయి. అన్నీ కూడా మేము మహిళలు పొందుతున్నామని చెప్పి ఇక్కడ కొంతమంది మహిళలతో చెప్పడం జరిగింది. అలాగే డాక్టర్లు, కలెక్టర్లు, అదే ఉన్నత స్థాయిలో చాలామంది కూడా ఇప్పుడు నానున్న ఉద్యోగాల్లో ఎవరైతే ఎక్కువ కూడా మహిళలే ఎక్కువగా ఉంటున్నారని చెప్పి అంటున్నారు. అక్కడ మహిళలకు ఉచిత బస్సులు కూడా ఇవ్వడము, అలాగే ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వం ఎదురు తీసుకెళ్లిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం. కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్, తణుకు నుంచి.